తిరుపతిలో గంగ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక జాతరలో అన్నిటికంటే ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ వేసే వేషాలు చెప్తుంటారు. రోజుకొక వేషధారణతో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అలా వివిధ రకాల వేషాలు వేసిన ఇక్కడ భక్తులు మనం చూస్తున్నాము. సామాన్య ప్రజానికంతో పాటు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా అమ్మవారికి వేషాలు వేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం వివిధ దేవతామూర్తుల వేషంతో పాటు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ జాతరలో మాతంగి వేషం 5వ రోజు వేసే మాతంగి వేషానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఇదే రకమైన మాతంగి వేషంతో మనకు కనిపించడం తెలిసిందే. దీంతో పాన్ ఇండియా అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ తిరుపతి జాతర పైన ప్రజలంతా ఆసక్తిగా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ వేషాలు వేసిన ఈ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో జనసేన నాయకులు మధు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వేషధారణ వల్ల ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, ఎందుకని ఈ వేషాలు వేస్తూ ఉంటారు? తిరుపతిలో గంగమ్మ జాతర ఈరోజు మొదలైంది. ఎందుకంటే గత 900 సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ ఈ గ్రామాన్ని కాపాడుతున్న, తిరుపతి గ్రామాన్ని కాపాడుతున్న గ్రామదేవతమ్మ గంగమ్మ తల్లి. అమ్మవారు స్వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు. ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటే కింద ఈ తిరుపతిని కాపాడేది మా గంగమ్మ తల్లి. ఆమెకి ప్రపంచంలో ఎక్కడ జాతర అయినా ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణతో, అందరూ ఆమెని కొలుస్తుంటారు. ఈరోజు నేను ఎందుకు వేసా అంటే మొదటి రోజు ఈ వేషాలన్నీ ఎందుకు వేసామంటే ఇలా ఈ వారమంతా కూడా అందరూ ప్రజలందరూ కూడా ఆమెకి ఇష్టమైన వేషధారణ ఇది. ఆమెకు చాలా ఇష్టం ఈ వేషధారణ అంటే. ఈ వేషధారణతో కానీ మనంతా పోయి కలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మవారికి చాలా చాలా మంచి వైభవంగా జరుగుతుంది ఈ జాతర కూడా. అందుకని మేము అక్కడ వీళ్ళు డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా అమ్మవారికి, ఎందుకంటే కోరిన కోరికలు తీరినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక వేషం వేసుకొని అమ్మవారికి అంటే ఒక తృప్తికరమైన ఇదనమాట ఈ వేషధారణ అనేది. నన్ను నేను ఈరోజు శ్రీకృష్ణదేవరాయలుగా చూసుకుంటున్నాను. అంటే మామూలుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ నేను, కానీ ఈ ఒక్కరోజు నేను శ్రీకృష్ణదేవరాయలంతా ఘనంగా నేను ఉన్నాను ఈరోజు. అలా అమ్మవారికి పాత్ర కూడా అందరూ అవుతారన్నమాట. థ్యాంక్ యూ. అలాగే మరో వైద్య వృత్తిలో ఉంటూ కూడా ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నారు. ఈ వేషం ప్రతి ఏటా వేస్తూ ఉంటారా, ఎందుకని వేశారు? నా పేరు డాక్టర్ గాయత్రి. నాకు దేవతామూర్తుల వేషం అంటే చాలా ఇష్టము. బ్రహ్మోత్సవాలకు కానీ ఏ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో టీటీడీకి సంబంధించింది వేస్తూ ఉంటాను. కానీ ఇవాళ నేను ఎంబీబీఎస్ అయినప్పటి నుంచి అమ్మవారి దగ్గరే, నీట్ ఎగ్జామ్ అప్పుడు అమ్మవారి దగ్గరే హాల్ టికెట్, ఎండి అమ్మవారి దగ్గరే హాల్ టికెట్, అమ్మవారికి ఏదో ఒకటి చేయాలి. ఇంతవరకు నేను మామూలు వేషం వేసుకెళ్లేదాన్ని, కానీ ఇలా దేవతామూర్తిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది నా అదృష్టంగా. ప్రతి ఏటా నేను అమ్మవారి దగ్గర ఇలా వేషం వేసుకొని అమ్మవారిని బ్లెస్సింగ్స్ కోరుకుంటానని మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నాను. అంటే బయట సాధారణంగా జాతరలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వేషాలు వేసుకుంటూ ఉంటారు. అయితే మన తిరుపతిలో మాత్రం ఇలా మీ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నత ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. ఏమనిపిస్తుంది ఈ వేషంలో మీరు వెళ్ళి మొక్కులు తీర్చుకురావటం ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి అందరూ బిడ్డలే. అమ్మవారికి ఉన్నత లేదు, గ్రామీణ అని లేదు, అందరూ బిడ్డలే. అందరినీ ఆమె ఈక్వల్గానే చూస్తుంది. నేను సామాన్యురాలిని అమ్మ ముందర. నేను ఎప్పుడూ ఉన్నతంగా అనుకోను. ఇట్స్ అ బ్లెస్సింగ్, డివైన్ పవర్ ఇస్ అ బ్లెస్సింగ్. అలాగే జాతరలో అమ్మవారి వేషం ఉన్న మరో సీనియర్ డాక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎండి కూడా చేసి ఎస్వి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా సేవలు అందిస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారి వేషం వేసుకున్నారు, ఏమనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా గురించి చెప్పాలంటే నేను డాక్టర్ కె చంద్రావతి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్విఎంసి తిరుపతి. నేను లాస్ట్ 3 ఇయర్స్గా ఒక సోల్ ఎఫెక్ట్తో నేను చాలా బాధపడ్డాను. అమ్మవారి మాలధారణ దీక్ష నేను 6 నెలలు తీసుకున్నాను. దాని తర్వాతనే నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. ఈరోజు అనుకోకుండా నాకు వచ్చిన ఈ అదృష్టమైన అమ్మవారి వేషధారణ వేసుకోవడానికి నేను జన్మ అంతా అదృష్టంగా భావిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మీరు మచ్. ఎండీ చేశారు, ఎస్వి యూనివర్సిటీ మెడికల్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రాచీన మన ఈ సాంప్రదాయ ఈ వేషధారణ ధరించడం? కొంతమంది వీటిని మూఢనమ్మకాలు కొట్టిపారేసే వాళ్ళు ఉంటారు, కానీ మూఢనమ్మకం కాదండి, సనాతన ధర్మంని మనం గౌరవించాలి. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను దైవాన్ని ట్యాబ్లెట్ల కంటే నేను దైవాన్ని నమ్మడం వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. లేకపోతే నేను అసలు ట్యాబ్లెట్స్ ఒకటి యూస్ చేసి కామన్గా కామ్ అయిపోయింటే నేను ఈరోజు ఇలా నిలబడడానికి కూడా కాదండి. సనాతన ధర్మం ఎప్పటికైనా ఉంటుంది. దైవాన్ని మనం ఎప్పుడు నమ్మాలి, పూజించాలి, ధర్మ మార్గాన్ని మనము ఎప్పుడు పాటించాలి. అలాగే ఉన్నత వైద్య వృత్తిలో ఉండి ఒక ప్రొఫెసర్ కాకుండా ఎంబీబీఎస్ స్టూడెంట్లకు బోధిస్తూ కూడా ఏదైతే అమ్మవారి జాతర సంబంధించి విశేషాలు చెప్తున్నారో, తన జీవితంలో ఉన్న స్వానుభవాల గురించి కూడా చెప్తున్నారు. మరో స్వామివారి వేషధారణలో కూడా మరో భక్తులు ఉన్నారు. ఇలా వరుసగా కూడా మనం చూస్తున్నాం. ఇదే రీతిన అమ్మవారి ఉత్సవాలు జరిగే మొత్తం 9 రోజుల పాటు కూడా ఇలాంటి వేషధారణ మొక్కులు తెచ్చుకుంటారు. ఏమనిపిస్తుంది మీకు? అమ్మవారి దగ్గర ఇలాంటి మురుగన్ వేషంలో వేసుకున్నారు, ఎంతకాలం నుంచి వేస్తున్నారు ఈ వేషాలు? నమస్తే అండి, నా పేరు పార్దు. నేను తిరుపతి సిటీ వైస్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ. నాకు చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తిరుపతిలో పుట్టి పెరగడం, మన సంప్రదాయాలు, మన మూలాలు మనం మర్చిపోకూడదు అనుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం నాకు. ఇలాగ అంటే మనం అందరం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవాలనేది మా రాజకీయాల్లో మేము ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు గారు నాకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. లేదు పార్దు, నువ్వు వేయాలి, ఈరోజు రావాలి, మన సంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు వేస్తుంటే చూస్తుంటాం, అలా కాదు, మనం వేస్తే అందరూ చూడాలి అనేలాగా మనం నిలబడాలంటే అనుకోలేదు నేను అసలు. నిజంగా మన అమ్మవారు జాతర మొదలైంది, అందరం ఆ హడావుల్లో ఉండిపోయినాం అందరం. మనం కూడా వేయాలని అమ్మవారి బిడ్డే మురుగన్ సుబ్రహ్మణ్య స్వామివారు. నిజంగా ఆయన వేషం నేను వేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. అలాగే ఇక జాతరలో మాతంగ వేషం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే పుష్పం మూవీలో ఈ వేసిన వేషం దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా తెలిసి వచ్చేలా చేసింది. ప్రస్తుతం సీనియర్ రిపోర్టర్ ఉమాశంకర్ ఉన్నారు. మనం చేస్తుంటాం ఏదైనా జాతర సంబంధించి. ఈ విధంగా వేషధారంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం ఎలా అనిపిస్తుంది? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తోబుట్టుగా భావించేటువంటి గంగమ్మ తల్లి. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరకి ప్రస్తుతం చాలామంది కూడా వేషాలు వేయడానికి కనుమరుగు అవుతున్నాడు. అంటే వివిధ రాష్ట్రాల్లో పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి కూడా కొంత నామోషిగా ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా ప్రజాక్షేత్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటాము. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మేము ఇటువంటి ఒక చిరు ప్రయత్నంగా ఇటువంటి వేషధారంతో అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ మిగతా వాళ్ళని కూడా వేషాలు వేసి ఆ ఒక్క తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి సాంప్రదాయాలను కాపాడుతూ జాతర విశేషాలను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసే విధంగా కూడా మేమంతా కూడా ప్రయత్నించాలని అయినటువంటి ఒక ఆలోచనతో నిన్న అనుకున్నాము. ఇవాళ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా కుదిరింది. సో ఈ రకంగా అమ్మవారి జాతర దాదాపు 7 రోజుల పాటు జరుగుతుంది. మన రాయలసీమ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి తిరుపతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు అమ్మవారికి వివిధ వేషధారణలు వేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పి అమ్మవారు ఎలాగైతే ఆ ఒక్క మహిళల్ని వేధిస్తున్నటువంటి ఆ వ్యక్తిని సంహరించిందో అలాగే ఒక మహిళా శక్తిగా అమ్మవారు ఉన్నారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉంటే అందరూ కూడా చల్లగా ఉంటారని చెప్పి మేము ఈ వేషధారణలన్నీ వేసి అందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని చెప్పి ఆలోచనతో ఇలా చేయడం జరిగింది. మిగతా వేష సంగతి ఉంచితే మాతంగ వేషానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకోవటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ వేషం వేస్తూ ఉంటారు? ఏదైనా మొక్కులు తీర్చుకోవడానికి వేస్తుంటారా? ఇంకేదైనా కారణం ఉందా? అంటే అమ్మవారిని ఏ రకంగా కొలిసినా ఆమె చల్లంగా చూస్తుందని ఒక పేరుంది. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క జాతరలు ఎలాగైతే జరుగుతాయో అదే రకంగానే మన ఏపీలో అతిపెద్ద జాతరగా తాతాయిగుండ గంగమ్మ అమ్మవారి జాతర చెప్తూ ఉంటారు. అమ్మవారిని ఏ రకంగా కొలిసినా కూడా ఆమె చల్లని చూపులతో అందరికీ ఆమె ఆశీస్సులు ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా అమ్మవారి వేషధారణే కాదు, ఏ వేషమైనా వేసినా అది మనం జాతర రోజు చూడొచ్చు. నానా రకాలుగా చాలామంది అసలు వాళ్ళు రూపురేఖలు మారిపోయి కూడా వేషధారణ అనేది ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారి భక్తితో వేసినటువంటి
వేషాలుగా మనం చెప్పొచ్చు. సో ఎలా కొలిసినా ఎలా కనిపించినా అమ్మవారి ఆశీస్సులు అనేది అందరికీ ఉంటుందనే ఒక నమ్మకం అనేది తిరుపతి ప్రజలే కాకుండా అందరికీ ఉంటుంది. సో ఆ రకంగా జాతర అనేది అందరూ కలిసికట్టుగా వైభవంగా జరుపుకోవాలని మేమంతా కూడా వేషం వేయినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు వేషం వేసిన తర్వాత మీలో కొత్తగా ఎలాంటి భక్తికి సంబంధించి భావోద్వేగం కానీ ఎలా అనిపిస్తుంది? ఆ రోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అంటే సాధారణంగా ఈ వేషధారణ వేయాలంటే మాకైతే ఇప్పటివరకు మేము వేయలేదు, కానీ ఉదయం నుంచి కూడా మేము ఆ పడినటువంటి శ్రమ పూర్తిగా కూడా మర్చిపోయాము. ప్రజెంట్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆ జాతర హంగామా చూస్తామా, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామా అనేటువంటి ఒక ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా పడినటువంటి శ్రమ మొత్తం కూడా అమ్మవారిని ఒక్కసారిగా చూస్తే పోతుందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి, సో అమ్మవారి రూపంలో కొంతమంది ఇక్కడ వేషధారణలు వేశారు. అదే రకంగానే వివిధ వేషధారణలో ప్రజెంట్ పాపులర్ అయినటువంటి మరో కొన్ని వేషాలు కూడా మేము వేయడం జరిగింది. సో ఆ రకంగా తిరుపతి అమ్మవారి మరికొంతసేపట్లోనే దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అనుకో. చూసాం కదా, ఇక్కడ భక్తులంతా కూడా తమ అనుభవాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సామాన్య ప్రజలే కాదు, సాధారణంగా అనుకుంటూ ఉంటారు గ్రామంలో జాతరకి సాధారణంగా రూరల్ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారు అనుకుంటారు. అయితే మనం ఇక్కడ చూస్తున్న వ్యక్తులంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, జర్నలిస్టులుగా, అలాగే రాజకీయ నాయకులుగా, అలాగే మెడికల్ ప్రొఫెసర్లుగా ఎంబీబీఎస్ ఎండీలు పూర్తి చేసుకొని వైద్య వృత్తిలో ఉన్న ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ జాతరలో సామాన్య ప్రజానికంతో కలిసి మెలిసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు, ఈ జాతరలో పాల్గొంటూ ఉంటారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలి, తిరుపతి సాంప్రదాయాన్ని గౌరవించాలని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతి గంగ జాతర సందర్భంగా వేషధారణలో ఉన్న ఈ భక్తులు చెప్తున్న వాళ్ళ అభిప్రాయాల పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.